ఊసుమంచి మండలం జీళ్ళ చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇక్కడికి వచ్చాము. మంచి ఫేమస్. బొమ్మల్లోనే కూర్చొని బొమ్మల్లోనే ఆడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ అన్నమాట ఇది. ఇక్కడేమో పొంగళ్ళు చేయి స్థలం చూడండి. పొంగలు చేస్తున్నాం మేము. ఇది పున్నమి నాగు పుట్ట ఫేమస్ అన్నమాట. ఇక్కడ పూజ చేయకుండా గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి పూజ చేయరు. ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఒక అయ్యగారు ఉంటారు చూడండి. ఈ మిట్ట మధ్యాహ్నం ఇది గుడి, ఇది మొత్తం గుడి, సూపర్ గుడి. పొంగళ్ళు చేస్తున్నాం విత్ సెల్ఫీ. ఇది గుడి, ఇదేమో నీళ్ళ ట్యాంకు, పక్కనే ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అంటే మన గుడికి ఎదురే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. లేడీస్కి బాత్రూమ్స్, అదే స్నానం చేసుకోవడానికి. చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా ఉంటుంది. అదిగో పార్క్. ఇది గుడి. ఇక్కడ టికెట్లు అన్నమాట. కాలినడక బాట ఇది. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి టికెట్లు తీసుకుంటారు ఇక్కడ. ఇది టికెట్ ఇస్తున్నారు. అక్కడే పలహారం ఇచ్చేసి పంపించేస్తారు. ఇక్కడేమో నిత్య అన్నదానం అన్నమాట. నిత్య అన్నదానం. ఇక్కడ వంట వండుతారు. ఇక్కడ వంట జరుగుతుంది ఇక్కడ. అదిగో నిత్య అన్నదానం సత్రం అది. అయితే మాకు దాంట్లో పెట్టలేదు కానీ బయటే తిన్నాం. ఇవన్నీ కార్ పార్కింగ్. అది అతను వస్తున్నాడు కదా, అటు నుంచి మనం కారు అంటే కారు పైకి తీసుకెళ్ళాలంటే మనం కింద నుంచి రావాలి. అటు నుంచి కార్ పార్కింగ్. ఇక్కడ గరుడ విగ్రహం చూపిస్తాను కదండి. ఇక్కడ నుంచి చూస్తే కింద ఊరు కనిపిస్తుంది చూడండి. ఊరు ఇది గరుడ విగ్రహం. బాగుంటుంది గరుడ విగ్రహం. ఇక్కడ భలే ఉంటుంది మొత్తం గుడి టోటల్. ఇంకా వంట పొంగళ్ళు అవుతున్నాయి. ఇంకెంతసేపు పడుతుంది?
పద్మావతి దేవి అలవేలి మంగమ్మ మాతకు చీర చూడండి, చీర బాగుందా. చీర తీసుకున్నాం. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు, అదిగో చూడండి. కాకపోతే పురాతన గుడి, ఇప్పటి గుడి కాదు, కొండ మీద వెలిచారు. కొండ మీద వెలిచి 3 సంవత్సరాల తర్వాత అందరికీ తెలిసిందంట. పవర్ఫుల్ అన్నమాట. అసలు ఎంతమంది జనం వస్తున్నారు. మాకు దర్శనానికే దాదాపు గంట పట్టింది. చూడండి, అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టొస్తే జన్మ ధన్యమైనట్టే. అది మా వామిక, మా చిన్న పాప పాలు తాగుతుంది. అంటే గుడి లోపల ఇంకా చాలా దూరం ఉంటుంది. లోపల కొంచెం వెంకటేశ్వర స్వామి, గరుడ